ఒంగోలులో ఫ్లెక్సీ వార్ తీవ్ర కలకలం రేపింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. దీంతో ఒంగోలులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి రేపు జనసేనలో చేరబోతున్నారు. ఈ క్రమంలో ఒంగోలు పట్టణంలో బాలినేనికి మద్దతుగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఆయన తరపు వర్గీయులు. టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వర్గీయులే తమ ఫ్లెక్సీలను చించేశారని అటు బాలినేని వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఫ్లెక్సీ వార్పై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్. ఒంగోలులో ఫ్లెక్సీల చించివేత వివాదం అనేది కొనసాగుతుంది. బాలినేని జనసేనలో చేరాలని నిర్ణయించుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ ఇటీవల కలిసిన నేపథ్యంలో అనంతరం ఒంగోలులో ఏర్పాటు చేసినటువంటి బాలినేని అంచెలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా తొలగించడం జరిగింది. గతంలో టీడీపీ వర్గాలకు సంబంధించినవి, అటువల్ల కూటమిలో ఉన్నటువంటి బీజేపీ కానీ అటు జనసేన సంబంధించిన వర్గాలు కానీ ఈ మూడు వర్గాలు కూడా అక్కడ తీవ్రంగా బాలినేని రాకను విభేదించడం జరిగింది. సో ఇదే నేపథ్యంలో రేపు 26వ తారీఖున బాలినేని జనసేన పార్టీలో చేరబోతున్న సందర్భంగా మొత్తం ఒంగోలు టౌన్ లో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున ఫ్లెక్సీలో నిన్న రాత్రి ఏర్పాటు చేయడం జరిగింది. సో దీన్ని విషయం తెలుసుకున్నటువంటి టీడీపీ కావచ్చు, లేకపోతే గుర్తు తెలియని వాళ్ళ వ్యక్తులు కావచ్చు, టౌన్ లో ఉన్నటువంటి ఓవరాల్ గా ఫ్లెక్సీలను మొత్తం టోటల్ గా చించివేశారు. ఫ్లెక్సీలలో బాలినేని ఏదైతే బొమ్మ కనబడుతుందో ఆ ఫోటోను మాత్రం మొత్తం టోటల్ గా చించివేసి మిగతా అభ్యర్థులకు సంబంధించిన ఫోటోలు మాత్రమే దాంట్లో ఉంచడం జరిగింది. సో ఈ మార్నింగ్ అర్ధరాత్రి నుంచి మార్నింగ్ వరకు చోటు చేసుకున్న ఈ ఘటన మొత్తం టోటల్ గా విషయం తెలుసుకున్నటువంటి బాలినేని దీనిపైన సీరియస్ అయ్యారు. దీనిపై మరికొద్ది సేపట్లో ఎస్పీని కలవబోతున్నారు. వీరు ఎవరైతే చించి వేశారో వారిపైన ఫిర్యాదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి బాలినేని కూడా డిమాండ్ చేయబోతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఒంగోలులో చూసినట్టయితే బాలినేని జనసేనలో రాకను కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీలకు సంబంధించిన వర్గాలు చాలా తీవ్రంగా విభేదిస్తున్నాయి. ఇటీవల దామచర్ల జనార్దన్ కావచ్చు, ఇటీవల జనసేన జిల్లా అధ్యక్షుడైనటువంటి రియాజ్ కావచ్చు, అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గ బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి యోగ యాదవ్ కావచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా తీవ్రంగా విభేదిస్తున్న నేపథ్యంలో గతంలో వైసీపీలో ఉన్నటువంటి బాలినేని అధికారాన్ని అడ్డుపెట్టుకుని చాలా అరాచకాలు చేశారు, భూ కబ్జాలు చేశారు. ఆయన కుమారుడు అయితేనే వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా తీవ్ర అవినీతికి పాల్పడి ఆ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి, ఇప్పుడు కేసుల నుంచి తప్పించుకోవడానికి మాత్రమే ఇప్పుడు ప్రెసిడెంట్ జనసేనలోకి చేరుతున్నారు. ఒక కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వాటి నుంచి బయటపడడానికి భాగంగా చేరబోతున్నారు. ఈయన రాకతో ఒంగోలులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. గతంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి బాలినేనిని మా పైన అక్రమ కేసులు పెట్టాడు, దాని నుంచి తీవ్రంగా విభేదించి వాళ్ళ మీద పోరాటం చేసిన తమకు ఇప్పుడు అధికారంలో వచ్చిన తర్వాత కూడా విలువ లేదని చెప్పేసి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అంటే బాలినేనికి వచ్చేప్పట్లో ఎస్పీకి ఫిర్యాదు చేయబోతున్న నేపథ్యంలో తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పార్టీలో చేరిక ముందే చోటు చేసుకుంటే ఘటనలు ఎటువైపు దారి తీస్తారనేది వేసిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శంకర్.